ప్రభాసు ప్రస్తుతం నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా 'కల్కి'. ఈ సినిమా జూన్ 27 నాడున ప్రపంచవ్యాప్తంగా విడుదలైతున్న సంగతి మనకి తెలిసిందే. అయితే దానికి ముందుగాలనే 2D యానిమేషన్ సిరీస్ 'బుజ్జి అండ్ భైరవ' ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇక 'కల్కి' ప్రపంచంలోనే నాగస్విన్ సృష్టించిన ఈ బుజ్జి అండ్ భైరవ పాత్రలు కొన్ని మిషన్స్‌ని నిర్వర్తిస్తున్నాయంట. అయితే ఇది ఈ కథను మొత్తం యానిమేషన్ రూపంలో మనం అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చంట. ఇక దీని ట్రైలర్‌ని కూడా విడుదల చేసిర్రు. ఇక 'బుజ్జి అండ్ భైరవ' ట్రైలర్ లాంచ్‌ల నాగశ్విన్ కొన్ని విషయాలని మాట్లాడిండు. ఇక ఆయన ఏమంటున్నాడంటే, ఇక ఒక ఈళ్ళిద్దరు కలిస్తే ఎట్లా ఉంటది అనేదే ఈ కథ అని చెప్పుకుంటొచ్చిండు. అయితే యానిమేషన్ సిరీస్ అంటే ముందుగాల ఇది ఒక కొత్త జానరు. ఇది 2 సంవత్సరాల కిందనే వచ్చిన ఆలోచన. కానీ అప్పట్ల అంత కష్టం అనేది అర్థం కాలేదు గానీ ఇప్పుడు అర్థమవుతున్నది. ఇక యానిమేషన్ అంటే ఒక విభిన్నమైన ఆర్ట్ ఫార్మ్ అని నాగశ్విన్ చెప్తున్నాడు. ఇక ప్రపంచంలోనే ఎంతమంది యానిమేటర్లు ఉన్నా గానీ వాళ్ళకు నా గౌరవం అని ఇక నాగశ్విన్ గోల్డ్ గ్రీన్ సంస్థ ఇక వీళ్ళతోని కలిసి పని చేయడం, ఇక వాళ్ళతోని నాకొక కొత్త అనుభూతినిచ్చింది. ఇక వాళ్ళు 'చోటా భీమ్' లాంటి యానిమేటెడ్ సీరీస్‌ని తయారు చేషిర్రు. ఇక ఇప్పుడు వీళ్ళతో కలిసి పని చేయడం అనంటే నేను చాలా అదృష్టంగా ఫీల్ అయితున్నా అని నాగశ్విన్ చెప్పుకుంటొచ్చిండు. మళ్ళా అట్లనే చివరకు కొన్ని మార్పులు, చేర్పులు ఉన్నా గానీ ఆళ్ళు మంచిగా సహకరించిర్రు. మమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది కూడా పెట్టలేరు. మంచిగా చేషిర్రు. ఇక అయితే దీనికోసం సెపరేట్‌గా ఒక డిఫరెంట్ కార్‌ని కూడా తయారు చేసిరంట. ఇక ఒక విధంగా చెప్పాలి అంటే ఒక విభిన్నమైన కంపెనీనే సృష్టించిండంట, నడిపిర్రంట. అదే వైజయంతి ఆటోమొబైల్స్, వైజయంతి యానిమేటెడ్ సిరీస్, వైజయంతి మూవీస్ అనుకుంటా. ఇది కేవలం కల్కితోనే సాధ్యమైనది అని నాగశ్విన్ చెప్పుకుంటూ వచ్చిండు. మళ్ళా ఇక ఈ సినిమా స్క్రీనింగు మొదటి ఎపిసోడు ప్రేక్షకులకి గట్లనే కొంతమంది కుటుంబ సభ్యులకి, మీడియా వాళ్ళకి, పిల్లలకి అందరికీ చూపించిన తర్వాత అద్భుతమైన స్పందన వచ్చింది అని కూడా అంటున్నాడంట. మళ్ళీ ఇప్పటికే 'కల్కి' అనేది మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది సృష్టించింది. ఇక అయితే ఇప్పుడు యానిమేటెడ్ సిరీస్ అనుకుంటా అంచనాలనేది అంతకు పెంచుతూనే ఉన్నారు. మళ్ళా ఈ యానిమేటెడ్ సిరీస్ మే 31 నాడు అర్ధరాత్రి 12 గంటలకి విడుదల చేస్తున్నారంట. 12 గంటల నుంచి మనకు అందుబాటులో ఉంటదంట. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌ల ఏ విధంగా, ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటదో, సక్సెస్ అందుకుంటదో అనేది చూడాలి మళ్ళా. అవును, మీలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఒక లైక్ ఏసుకోండి. అట్లనే 'కల్కి' సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.